హలో ఫుడీస్ వెల్కమ్ టు విస్ మై ఫుడ్ ఇవాల్టి స్పెషల్ సమ్మర్ స్పెషల్ ఠండాయ్. ఠండాయ్ సాధారణంగా హోలీ స్పెషల్ డ్రింక్ గా కన్సిడర్ చేస్తారు. కానీ ఇప్పుడు నార్త్ లో సమ్మర్ అంతా స్పెషల్ డ్రింక్ గా దొరికేస్తుంది. ఎందుకు దొరకదు? దీని రుచి టేస్ట్ అలాంటిది. మరి దీని టేస్ట్ కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. లెట్ స్టార్ట్. బౌల్లో 2 టేబుల్ స్పూన్ల పిస్తా పప్పులు వేసుకోండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఖర్బూజా గింజలు, పావు కప్పు బాదం పప్పు, పావు కప్పు జీడిపప్పు, 2 టీ స్పూన్ల గసగసాలు వేసి నీళ్లు పోసి కనీసం 6 గంటలు నానబెట్టండి. ఠండాయ్ మసాలా కోసం మిక్సీ జార్లో 2 టీ స్పూన్ల మిరియాలు, 2 చిటికెళ్ల జాజికాయ, దాల్చిన చెక్క, 2 టీ స్పూన్ల సోంపు, ఓ జాపత్రి వేసి మెత్తని పొడి చేసుకోండి. 6 గంటల తర్వాత నీళ్లని వడకట్టి నానిన పప్పుని మిక్సీ జార్లో వేసుకోండి. ఇంకా ఇందులో అరకప్పు పాలు పోసి వెన్నంటే వెన్నలాంటి పలుకు లేని పేస్ట్ చేయండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్నటువంటి బౌల్లో 1.5 లీటర్ల పాలు పోసుకోండి. పాలు ఓ పొంగు రాగానే 1/4 కప్పు పంచదార, గ్రైండ్ చేసుకున్నటువంటి జీడిపప్పు పేస్ట్ వేసుకోండి. అలాగే టీ జల్లెడలో గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ యాలకల పొడి వేసి జల్లించుకోండి. నా దగ్గర యాలకల పొడి రెడీగా ఉందని నేను ఈ మసాలా పొడిలో కలిపాను. మీరు డైరెక్ట్గా యాలకలు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా జల్లిస్తే స్పైసెస్లో అస్సలు పీచు రాదు తాగేటప్పుడు. లేదంటే తాగుతుంటే అక్కడక్కడ పీచు తగులుతుంది, టెక్స్చర్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. జల్లించగా మిగిలిన పొడిని మీరు గరం మసాలాలో కలిపేసుకోవచ్చు. ఇంకా ఇందులో 1.25 టేబుల్ స్పూన్ల గుల్కంద్ వేసి కాజు పేస్ట్ని బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద పొంగు రానివ్వండి. నేను చేస్తున్న ఠండాయ్ కాస్త చిక్కగా ఉంటుంది, అప్పుడే మజాగా అనిపిస్తుంది. నాకు పల్చగా ఉంటే నచ్చదు. మీకు పల్చగా కావాలనుకుంటే ఏ స్టేజ్లో అయినా సరే చల్లని పాలతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో 2 చిటికెళ్ల కుంకుమ పువ్వు వేసి మరిగించండి. కలర్తో పాటు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఓసారి పొంగు వచ్చిందా, పర్ఫెక్ట్గా ఫ్లేవర్స్ అన్నీ దిగిపోయినట్టే. దీన్ని పూర్తిగా 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో చల్లారనివ్వండి. 2 గంటల తర్వాత గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి ఠండాయ్ పోసి సర్వ్ చేయండి. లేదా ఐస్ క్యూబ్స్ని మీరు స్కిప్ చేసేయచ్చు హ్యాపీగా. ఒకవేళ మీ దగ్గర గుల్కంద్ లేనట్లయితే నాటు గులాబీ రేకులు కొన్ని వేసుకోండి. అలాగే కొంచెం రోజ్ వాటర్ వేయండి, ఫ్లేవర్ వచ్చేస్తుంది. గుల్కంద్ వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. చల్లారిన తర్వాత చిక్కగా అనిపిస్తే ఏ స్టేజ్లో అయినా సరే చల్లని పాలతో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడ్డానికి భలే ఉంది కదా. ఓసారి ట్రై చేసి చూడండి, ఎంత నచ్చుతుందో మీరే చెప్తారు. రెసిపీ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి.